హాయ్ అండి. ఈరోజు నేను చామగడ్డల పులుసుని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. ఫస్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అరగంట సేపు నానబెట్టుకుందాం. 1/4 కిలో చామగడ్డలు తీసేసుకొని ఒకసారి అలా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని విజిల్ పెట్టేసుకొని 4 విజిల్స్ వస్తే సరిపోతాయండి. చల్లారాక తోలు తీసేసి పక్కన ఉంచేసేసుకోండి. చూడండి అలా వచ్చేస్తాయి. ఒక కడాయి పెట్టేసేసి 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, మెంతులు, పెద్దల ఒకటి కట్ చేసుకొని అలా ఫ్రై చేసుకోండి. 4-5 కరివేపాకు రెమ్మలు కానీ వేసుకొని ఫ్రై చేసుకోండి. పెద్ద అయితే 2, చిన్న అయితే 3 టమాటా ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. టమాటా ఎర్రగడ్డ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల సాల్ట్, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి అలా కలపండి. చింతపండు అనేది బాగా నానిపోయి ఉంటుందండి. దాని నుంచి రసం తీసేసుకొని కడాయిలో వేసేసుకోండి. ఒకసారి అలా కలపండి. తుకుతుకా ఉంటుంది కానీ ఇందాక మనం ఒలిచి పెట్టుకుని చామగడ్డలు తీసుకొని ఆ కర్రీలో వేసేసుకుందాం. ఒకసారి అలా కలపండి. ఒక గ్లాస్ నీళ్ళు అలా యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోలేదని 1 స్పూన్ యాడ్ చేశానండి. ఇలా చిక్కపోతే చాలు చామగడ్డ పులుసు రెడీ అయిపోతుంది. లైక్ చేయండి.